ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు, స్తోత్రాలు. అందరూ బాగున్నారా? నోటి చెప్పండి, బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చెప్పండి కూడా దేవుని నామాన్ని. ఈరోజు సబ్జెక్ట్ సీక్రెట్, రహస్యం, మర్మం. సీక్రెట్గా రాజులు కొన్ని సీక్రెట్గా పెడతారు. ఎవరికంటే వాళ్ళకి చెప్పరు. అంతరంగికులు అంటారు కొంతమంది. దేశంలో కొంతమంది గూఢాచారులు పంపించి సీక్రెట్గా కొన్ని విషయాలు పెడతారు. దేశంలో ఏం జరుగుతుంది, రాజులు, రాజకీయ నాయకులకు కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. రాజకీయ నాయకులకు కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. చివరికి ఎవరైనా చనిపోయినా సరే ప్రధానమంత్రి కూడా డిక్లేర్ చేయడు. ఎవరైనా చనిపోతే ప్రధానమంత్రి కూడా చనిపోయాడు, ఎవరైనా చనిపోయారని చెప్పరు. గవర్నర్ దాన్ని చెప్పినంత వరకు ఎవరికి తెలియకూడదు, సీక్రెట్గా పెడతారు. ఫ్యాన్ పక్క పెట్టు, కొంచెం సైడ్ ఇంకా దూరం పెట్టు, అవతల పైన పెట్టు. చాలు, సీక్రెట్గా పెడతారు. అక్కడ దాకా ఎందుకు? బిజినెస్ ఉంటుంది. బిజినెస్ చాలా సీక్రెట్గా ఉంటుంది. ఆ బిజినెస్ సీక్రెట్ చెప్పేస్తే ఇంక బిజినెస్ ఎందుకు? బిజినెస్ సీక్రెట్ ఉంటుంది. అది బిజినెస్ సీక్రెట్ చెప్పేస్తే ఇక సీక్రెట్ ఏముంది? ఇక ఒకడు ఫుల్ తాగుబోతాడు ఉన్నాడు, వాడిని మార్చడానికి వాళ్ళ అమ్మ కోకోకోలా తయారు చేసింది. ఫార్ములా ఇప్పటికీ ఎవరికి చెప్పరు. వాళ్ళ తల్లి ఫార్ములా తయారు చేసింది. ఆ సీక్రెట్ ఎవరైనా చెప్పేస్తే ఇంకేముంది? ఎవరికి చెప్పరు. ఆ సీక్రెట్ ఎవరికి తెలియజేయకుండా సీక్రెట్గా పెట్టేస్తారు. అక్కడ దాకా ఎందుకు? భర్త సీక్రెట్ భార్యకి చెప్పడు, భార్య సీక్రెట్ భర్తకి చెప్పడు. పెళ్లి కాకముందు నీకు పిల్లలు పుట్టరని చెప్పారంట డాక్టర్. భర్తకి చెప్పిందా? చెప్పదు. ఎందుకు చెప్తుంది? అర్థమైందా? పెళ్లి కాకముందు నీకు ఒక లోపం ఉందిరా అని చెప్పాడంట. భార్యకి చెప్పాడా? చెప్పడం. తల్లిదండ్రులకి పిల్లలు కొన్ని సీక్రెట్ దాచిపెట్టుకుంటారు. టీచర్లు కొన్ని సీక్రెట్. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మీకు అరమర లేకుండా చెప్తున్నాను, ఆయన కూడా ఒక సీక్రెట్గా పెట్టుకోవచ్చు. సేవకులు కూడా సీక్రెట్గా కొన్ని దాచచ్చు. మొత్తానికి ప్రతి మనిషిలో ఒక సీక్రెట్ ఉంటుంది, మర్మం ఉంటుంది. అది దాచుకోవాలి కానీ అందరికి చూపించుకోకూడదు. చూపించుకునేది కాదు కదా, చెప్పేసేది కాదు కదా, అందరికీ సీక్రెట్గా పెట్టుకునేది. ఆ సీక్రెట్ ఎవరికంటే వాళ్ళకి చెప్పకూడదు, ఎవరికంటే వాళ్ళకి చూపించకూడదు, ఎవరికంటే వాళ్ళకి తెలియజేయకూడదు. ఎవరిని నమ్మతారో, ఎవరు ప్రియమైన వాళ్ళు, ఎవరికి చెప్పాలో వాళ్ళకి మాత్రమే సీక్రెట్ చెప్పాలి. దేవుడికి కూడా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. బైబిల్లో కొన్ని చాలా మర్మాలు ఉన్నాయి. అవి మర్మయుక్తంగానే ఉన్నాయి. ఎందుకు మర్మంగా పెట్టాలి? ఒకడికి ఒక విద్య తెలుసు అనుకోండి, నేను చనిపోయే లోపలికి ఎవరికైనా చెప్పాల విద్య అనుకుంటాడు. ఆ విద్యని సద్వినియోగం చేస్తాడా, దుర్వినియోగం చేస్తాడా, వాడు ఎట్లా చేస్తాడని ఒక కత్తి ఒకడికి ఇచ్చాడు అనుకో, ఒరే అవతలోని చంపబాక, నిన్ను కాపాడుకో, అవతలోని చంపొద్దు, నువ్వు చావద్దు, దాన్ని ఎలా వాడాలో నేర్పించటం ఒక విద్య అనుకోండి. అది ఎవరికంటే వాళ్ళకి నేర్పించరు. దుర్వినియోగం చేసేవాడికి ఎందుకు చెప్తాడు సీక్రెట్? వాడి దగ్గర ఉన్న ఒక విద్యని ఎవరికంటే వాడు చెప్పడు. సీక్రెట్గానే ఉంటుంది ప్రతి ఒక్కటి. దేవుడికి కూడా కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, ఎవరికంటే వాళ్ళకి చెప్పడు.
ఎవరికంటే వాళ్ళకి చెప్పడు. కొంతమంది దేవుడు నాకు చెప్పాడు అంటుంటాడు. వాడు ఊరికే అంత అబద్ధాలే, అన్ని అబద్ధాలే. దేవుడు వాడికి చెప్పింది లేదు, ఏమి లేదు. జనాల్ని భ్రమపరిచేవాడు కొంతమంది తిరుగుతూ ఉంటారు. దేవుడు సీక్రెట్స్ కొన్ని ఉన్నాయి, ఎవరికంటే వాళ్ళకి చెప్పడు. ఎవరికంటే వాళ్ళకి చెప్పడు. ఇప్పుడు చెప్పేవాళ్ళంతా ఎవరంటే ఏదో పొట్టకూడి కొరకు, బతుకు తీరువు కోసం దేవుడి పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారు కదా, అట్లా ఉంటుంది అన్నమాట కొంతమంది జీవితాలు. ఎవరికంటే వాళ్ళకి దేవుడు చెప్పడు. ఆదికాండంలో 18వ అధ్యాయం 17వ వచనంలో, ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యాలు అబ్రహామునకు దాచెదనా? అబ్రహాంకి దాచిపెట్టను. అబ్రహాంకి చెప్తా. చప్పడగొట్టండి గట్టిగా, గట్టిగా కొట్టండి. అబ్రహాంకి దాచిపెడతాను నేను. అబ్రహాం దాచను. అబ్రహాంకి చెప్తా. సదోమ గొమొర్రా తగలబెట్టడానికి పోతున్నాడు. సింధూర వృక్షాల దగ్గర అబ్రహాం ఉంటే వచ్చి తన ఇంటికి వచ్చి తన ఆతిథ్యం తీసుకొని భోంచేసి అతన్ని ఆశీర్వదించి, నేను ఇదిగో వెళ్తున్నా, నీకు నేను దాచిపెట్టను, నీకు చెప్తా, అందరికీ చెప్పను. అబ్రహాంకి ఎందుకు చెప్పాడు? అంతమంది ఉంటే, భూమి మీద అంతమంది ఉంటే అబ్రహాంకి ఎందుకు చెప్పాడంటే, నీ స్వదేశాన్ని, నీ బంధువుల్ని, నువ్వున్న దేశాన్ని విడిచిపెట్టి రా అంటే బయలుదేరి వచ్చాడు కనుక అతనికి చెప్పాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు కనుక చెప్పాడు. అందరికీ చెప్పడం, అందరికీ చెప్పడం. ఒకవేళ చెప్పినా అర్థం కాదు, దాన్ని అర్థం చేసుకునే మేధస్సు ఉండాలి అవతలోడికి. ఎవరికంటే వాళ్ళకి అర్థం కాదు, చెప్పిన అర్థం కాదు, పొరపాటున అర్థం కాదు. అందరికీ దేవుడు చెప్పడు. అబ్రహాంకు మాత్రమే అబ్రహాంను పిలిచి, అతని స్నేహితుడు కనుక నేను వెళుతున్నాను, దాన్ని తగలబెట్టబోతున్నాను, సొదొమ గొమొర్రాను తగలబెట్టేబోతున్నాను. పాపం ఆకాశానికి అంటింది. వాడు చేసే పాపాలు మామూలుగా లేవు. ఆ రోజుల్లో గవర్నమెంట్ ద్వారా అధికారం లేకుండా చేశారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ అధికారాలు కూడా ఇచ్చేస్తుంది పాపానికి. ప్లస్లు పెళ్లి చేసుకోవచ్చు, మైనస్లు పెళ్లి చేసుకోవచ్చు అని చట్టం కూడా వచ్చింది మన దేశంలో ఇప్పుడు. చూసారా? ఆ రోజుల్లో పాపం ఆకాశానికి అంటింది. దేవుడే దిగి వచ్చి అబ్రహాంకు ముందుగా చెప్పిపోతున్నాడు, అక్కడి నుంచి నేను వెళ్తున్నాను, దాన్ని ఆకాశము నుండి గంధకములతో దాన్ని కాల్చి పడేస్తాను. ముందు అతనికి చెప్పేసి వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా పరలోక రాజ్యాల గురించి చెప్తూ తన శిష్యులతో సేమ్ మాటని రిపీట్ చేశాడు. ఏమి చేశాడంటే చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం చదివితే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం చూస్తే, పరలోక రాజ్యము యొక్క మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. వాళ్ళకు అనుగ్రహింపబడలేదు, మీకు అనుగ్రహింపబడింది. ఎందుకు మీకు అనుగ్రహింపబడింది? మీరు పిలిచినప్పుడు నన్ను వెంబడించారు, వలలు విడిచిపెట్టమంటే విడిచిపెట్టేశారు, కుటుంబాలను వదిలిపెట్టమంటే వచ్చేశారు, నన్ను వెంబడించారు, ఈ లోకరీతిగా అన్నిటిని వదిలిపెట్టి వచ్చేశారు, నన్ను వెంబడించారు. అందరికీ కాదు, మీలో నేను పరలోక రాజ్యమును గురించి చెప్పేదానికి మీరు అర్హులు, అందుకని మీకు చెప్తున్నాను. వాళ్ళకి చెప్పడం వాళ్ళకి అర్థం కాదు. చెప్పాడు, బోధించాడు. అయ్యా ఏంటి ఇలా చెప్పావు, వాళ్ళకి అర్థం కాలేదే అంటే, వాళ్ళకి అర్థం కాకూడదని మీకు అర్థం అవ్వాలని చెప్పానండి. వాళ్ళకి పరలోక రాజ్యం గురించి వాళ్ళకి అర్థం కాదు. యేసుప్రభుని సిలువ వేసేసారంటే, ఎందుకు వేసేసారు యేసుప్రభుని? ఆయన చెప్పిన బోధ అర్థం కాక.
అర్థమైనోడు ఎందుకని యేసుప్రభు సిలువేస్తాడా? ఎవ్వడీడు. పరలోకపు జ్ఞానం సంత వీధిలో సత్యం ఘోషిస్తూ ఉంటే దానిని గుర్తుపట్టలేక ఆయన్ని సిలువ వేసేసారు. ఆయన చెప్పే మాట ఎవరికి ఈ రోజు కూడా అర్థం కావట్లేదు. చాలామందికి ఆయన చెప్పిన మాటలు ఈ రోజుకి అర్థం కావట్లేదు. మీకైతే అది బయలుపరచబడుతుంది. పరలోక రాజ్యం యొక్క మర్మాలు మీకు తెలియజేయబడతాయి, కానీ వాళ్ళకు కాదు అన్నాడు. వాళ్ళకి కాదు అన్నాడు. చూడండి, ఆయన తన శిష్యులుగా ఏర్పరచుకున్న వాళ్ళకి తేటగా పరలోక రాజ్యం యొక్క మర్మములు వాళ్ళకి మాత్రమే తెలియజేస్తూ ఉన్నాడు. సీక్రెట్స్ అనేది దేవునివి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే అక్కడ చక్కటి వాక్యం మనకు ఏమని చెప్తుందో చూడండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. పరిశుద్ధంగా జీవించే దేవుని బిడ్డలకి, ప్రవక్తలకి దేవుడు తెలియజేస్తాడు. ఎవరికంటే వాళ్ళకి తెలియచేయడు. ఎవరికంటే వాళ్ళకి తెలియజేయడు. ఈ విషయంలో మనం దానియేలును మనం గుర్తుకు తెచ్చుకుంటే, ఎవ్వరు చెప్పలేని దానియేలు చెప్పాడు. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ రాజు కన్నా కళా భావాన్ని చెప్పండి ఎవరు చెప్పలేదు. దానియేలు చెప్పాడు. దేవుని దగ్గర తెలుసుకొని చెప్పాడు. యేసేపు ఉన్నాడు. ఆ కళ యొక్క భావాన్ని, ఇదిగో బలిసున్నాయా బాగా పండుతుంది, దేశం అంతా బక్క చిక్కినాయా కరువు వచ్చేస్తుంది, బాగా పండినప్పుడు దాచుకుందాం, కరువు వచ్చినప్పుడు వాడుకుందామని ముందుగానే చెప్పాడు. దేవుని ఆత్మ ద్వారా అతనికి బయలుపరచబడింది, అందరికి బయలుపరచబడలేదు. ఐగుప్తులో ప్రజలు ఇనప కొలిములో ఉన్నారు. మోషేకి దర్శనం ద్వారా మోషేకి చెప్పాడు, ఎవరికి చెప్పలా. మోషే నత్తోడు అని అంటే, సరేలే నీతో మాట్లాడడానికి మీ అన్న ఉన్నాడు, మీ అన్న అహరోను మాట్లాడతాడు నీకు అన్నాడు. దేవుడు మోషేను మాత్రం పర్వతం మీదకి పిలిచి ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుని ఆజ్ఞలు మోషేకి ఇచ్చాడు. లేవినికి చెప్పలా, అహరోనికి చెప్పలా. అహరోనికి చెప్పలేదు కనుకనే ఆ నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చిన అహరోన్ చేసిన పని ఏంటి? ఇదిగో ఈ దూడబొమ్మే ఐగుప్తుని మనం తీసుకొచ్చింది, ఒక దూడబొమ్మ చేశాడు. దేవుడు ఎలా ఉంటాడో, ఆయన ఎలా మాట్లాడతాడో, ఆయన ఎవరికి చెప్తాడో అనేది వీళ్ళిద్దరి వ్యత్యాసంలో మనం చూస్తే తెలిసిపోద్ది. ఒకడు దూడబొమ్మను చేసి ఈయనే దేవుడు అంటున్నాడు, ఒక ఆయనేమో దేవునితో కొండ మీద దేవునితో మాట్లాడుతూ ఆజ్ఞల పలకను తీసుకుని కిందకి దిగి వస్తున్నాడు. దేవుని ఆజ్ఞలు ఇతనికి ఇవ్వాల, మోషేకి ఇచ్చాడు. అందుకని మోషే ధర్మశాస్త్రం దానికి పేరు. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం. అగ్ని పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినది, శుద్ధి చేయబడినది. యేసు ప్రభు రాసింది, యెహోవా దేవుడు మోషేకి ఇచ్చింది. అందుకని ఇది మోషే ధర్మశాస్త్రం అని దానికి పేరు వచ్చింది. దేవుడు చెప్పే సీక్రెట్స్ దేవుడు ప్రజలు తెలుసుకోవాలంటే పరిశుద్ధత, ప్రవక్త, దేవుని బిడ్డలు, దేవుని సేవకులకు మాత్రమే దాన్ని దేవుడు తెలియజేస్తారు. దానికి ట్రైనింగ్ అవసరం లేదు. బైబిల్ ట్రైనింగ్ అవసరం లేదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ట్రైనింగ్ అవసరం లేదు. వాళ్ళు విడిచిపెట్టి రా అన్నాడు. దాని ట్రైనింగ్ ఏంది? 3-4 సంవత్సరం వాళ్ళతో కూడా తిప్పుకున్నాడు. అదే ట్రైనింగ్. బుక్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ లైఫ్ వేరు. సేవలో బుక్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ లైఫ్ వేరు. బుక్ నాలెడ్జ్ చదువుకొని వస్తారు కొంతమంది, ప్రాక్టికల్ లైఫ్లో దెబ్బతింటారు. సేవ అనేది బుక్ నాలెడ్జ్ కాదు, ప్రాక్టికల్గా. యేసు ప్రభు 3.5 సంవత్సరం వెంట పెట్టుకొని తిరిగి వాళ్ళకి అన్ని చెప్తూ, వాళ్ళకి కాదు మీకు బయలుపరచబడుతుంది అన్నాడు. దేవుడు ఈరోజు దేవుని సన్నిధిలో నిలిపి పరలోకపు మర్మములు మీకు తెలియజేయడానికి కొరకు దేవుడు మమ్మల్ని దేవుని మందిరంలోకి తీసుకొచ్చి ఉన్నాడు. అందరికీ కాదు,
అందరికీ కాదు. అన్ని సమాజ మందిరాలే కానీ అక్కడ దేవుని దగ్గర నుంచి వచ్చుచున్న మాటలో కాదా అహరోనులాగా దూడబొమ్మలు చేసి ఆకారాలు చేసి ఐగుప్తు నుండి తీసుకొచ్చేటప్పుడు అక్కడ అద్భుతాలు చేసేటప్పుడు అన్నీ చూశాడు అహరోను. కానీ ఏం చేస్తున్నాడు? దూడబొమ్మను చేశాడు. ఒక ఆకారాలు చేసి పెట్టుకొని దూడబొమ్మల్లాగా ఆకారాలు చేసుకొని ప్రజల్ని దుర్బోధ ద్వారా దేవుని దగ్గర నుంచి వచ్చే సందేశము కాకుండా దుర్మార్గముల్లో నడిపించే సేవకులు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవునికి సంబంధించిన రహస్యాలు మనం గమనించి చూస్తే ద్వితీయోపదేశకాండం 29:29లో ఇంకా క్లియర్గా రాసింది రహస్యాలు దేవునివి అని. ద్వితీయోపదేశకాండం 29:29 మనం చదివితే రహస్యాలు మన దేవుడైన యెహోవాకు చెందును, మన దేవుడైన యెహోవాకి చెందినవి. ఈరోజు మనం దేవుని మందిరంలో ఉన్నామంటే, దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వచ్చున్నామంటే, ఆ రహస్యాలు ఎవరైతే ఆయన ప్రియముగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధత కాపాడుకుంటారో, ఎవరైతే ఆయన నమ్మకాన్ని మీలో చూస్తాడో వాళ్ళకి మాత్రమే తెలియజేస్తాడు, అందరికీ కాదు. మోషేతోనే ఐగుప్తు నుండి వచ్చాడు, కానీ ఏ లాభం? మోషేతోనే అహరోను కూడా పోయాడు, అద్భుతాలు చేసి అంతా చేసి వచ్చాడు. కానీ అతని పొరపాటును కూడా దైవ యొక్క దర్శనం లేని స్థితిలో ఒక అందరి దగ్గర ముక్కుళ్ళు చెవుల్లో అవన్నీ ఐగుప్తులోని తెచ్చిన బంగారంతా పోత పోసి ఒక దూడబొమ్మను చేసి ఇదే దేవుడు అంటున్నాడు. క్రైస్తత్వంలో కూడా ఈరోజు ఇటువంటి ఒక దుర్బోధ దేవుని దగ్గర నుంచి పొందుకోకుండా సొంతగా ఆత్మావేశముతో అపోస్తుల కార్యంలో ఒకడు ఉంటాడు, అపోలో అని, తన ఆత్మనందు తీవ్రత కలిగి సేవ చేశాడు. పరిశుద్ధాత్ముడు అని ఉన్నాడన్న సంగతి కూడా అతనికి తెలియకుండా అతను సేవ చేశాడు. సేవకుడే అతను పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి కూడా తెలియదు. చూడండి, అతను అయినా సేవ చేస్తున్నాడు. ఈరోజు చాలామంది అటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు వింటున్న వాక్యం వింటున్న దైవ సేవకులు దేవుని దగ్గర నుంచి తెలుసుకొని మీకు బోధించగలుగుతున్నారా లేదన్నది మీరు గుర్తుపట్టాలి. పరలోక రాజ్యం యొక్క మర్మములు మీకు తెలియజేస్తున్నారా? నిత్యత్వాన్ని గురించి అవగాహన మీకు తెలియజేస్తున్నారా? పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి కొరకు ప్రసంగాలు చేస్తున్నారా? ప్రభు రాకడికి నడిపిస్తున్నారా? యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు రొట్టెలు, చేపలు, మట్టి తీసుకొని కళ్ళకు పూసి కళ్ళు రప్పించాడు, చేపలు పంచాడు, ఆకలితో ఉన్న వాళ్ళందరికీ 5,000 మంది పంచాడు, ప్రసంగాలు చేశాడు. చాలామంది గుంపులుగా జనం వస్తున్నారు. వాళ్ళందరూ మామూలుగా లెక్కకి మించినంత జనం వస్తున్నారు. కానీ ఆయన ఒక రోజు ఏం చేశాడంటే, వీళ్ళందరూ గుంపులుగా వస్తుంటే చిన్నగా కొండ మీదకి ఎక్కి కొండ మీద కూర్చున్నాడు. అక్కడ రాసింది తెల్లగా, ఆయన ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారంట. చప్పట్లు కొట్టండి. అందరూ కాదు, అందరికీ చెప్పడు, అందరికీ తెలియజేయడు. కొండ మీద ఎక్కి కూర్చున్నాడు. తన ప్రజలు అక్కడికి వచ్చారంట. కొండ ఎక్కాలంటే కష్టమే కదా, ఎక్కి పైకి పోయాడు. అప్పుడు నోరు తెరిచి మాట్లాడాడు. అంతకుముందు మాట్లాడినవన్నీ, అంతకుముందు బోధించినవన్నీ, అన్ని జనులు దేవుని వైపు వెళ్ళడానికి వరకు అద్భుత కార్యాలు, సూచక్రియలన్నీ చేశాడు. కానీ తన ప్రజలు ఎవరో తెలుసుకోవాలని కొండ మీద కూర్చున్నాడు. తన ప్రజలు కొండ మీద రహస్యాలు కొన్ని ఉన్నాయి, అది అందరికీ బయలుపరచబడవు, అందరికీ తెలియజేయబడవు. దేవుడు కొంతమందిని ఏర్పరచుకొని వాళ్ళకు మాత్రమే బోధిస్తాడు, అందరికీ చెప్పడు. అవి సీక్రెట్గా ఉంటాయి, అందరికీ చెప్పడు. ఎవరికంటే వాళ్ళకి చెప్పడు. ఆయన దేవునికి రహస్యాలు దేవునికి చెందినవి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ దేవుని యొక్క రహస్యాలు, పరలోక యొక్క మర్మాలు, నిత్యత్వాన్ని గురించిన ఆ నిత్యత్వంలో ఏముందో అన్న సంగతి తెలుసుకోవాలని ఆశ ఉంటే చేతులు చెప్పండి అందరూ.
మీకు తెలియజేయబడాలంటే మీకు ఏముండాలో చెప్తాను, చదవండి. ఏముండాలో తెలుసా మీకు? ఖచ్చితంగా మీకు ఏముండాలంటే కీర్తనలు 25వ కీర్తన, బైబిల్ తీయండి. 25వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. 25వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మర్మము, యెహోవా మర్మము ఆయన యందు భయము భక్తి గలవారికి తెలిసి ఉన్నది. ఇప్పుడు మీకు ఏముండాలి? నోల్దే చెప్పండి, ఏముండాలి మీకు? ఈరోజు విశ్వాసుల్లో భయము భక్తి లేదు. విశ్వాసుల్లో విశ్వాస కానరాకుండా ఉంది. అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా రాశాడు, ఈ అంత్య దినములలో విశ్వాసం కనబట్టలేదు అంటున్నాడు. అసలు భయం అసలు లేదు, భయము లేదు, భక్తి లేదు. ఏదో వాడుగ్గా వేడుగ్గా వచ్చిపోవటమే కానీ భయము లేదు, భక్తి లేదు. భయము లేదు, భక్తి లేదు. భయము లేదు, భక్తి లేదు. ఈరోజు భయము భక్తి ఉంటే దేవుడు అంటున్నాడు, భయము భక్తి కలిగిన వాడికి నేను రహస్యములు తెలియజేస్తాను. ఈరోజు నువ్వు దేవుని దగ్గర నుంచి నిత్యత్వాన్ని గురించిన ఒక సీక్రెట్ని, నువ్వు పరలోక రాజ్యంలో దేవునితో యుగయుగాలు ఉండే అనుభవాన్ని నీవు ఎలా అక్కడికి సిద్ధపడాలంటే భయము భక్తి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. దానికంటే ముందు నీకు పరిశుద్ధత ఉండాలి. మారు మనసే లేదు, కొంతమందికి బాప్తిసమే లేదు, పరిశుద్ధతని గురించి అవగాహనే లేదు, భయము భక్తి అసలు లేదు. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారో ఎందుకు పోతున్నారో కూడా కొంతమందికి తెలియదు. కొంతమంది ధర్మదర్శనం కోసం ఒకరినొకరు చూసుకొని పోవడానికి వస్తున్నారు, కొంతమంది పెళ్లిసూపుల కోసం వస్తున్నారు, కొంతమంది వ్యాపారాల కోసం వస్తున్నారు, కొంతమంది వడ్డీ వ్యాపారాలు చేయడానికి వస్తున్నారు, కొంతమంది చీరల వ్యాపారాలు చేసుకోవడానికి వస్తున్నారు, కొంతమంది ఇంతమంది జనం వస్తున్నారు కదా పలుకుబడి పెంచుకుందాం, రాజకీయాల్లోకి వెళ్దామని వస్తున్నారు. అసలు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారో కూడా కొంతమందికి వాళ్ళ స్వకీయ ఆలోచనలు లోపల పెట్టుకుని దురాలోచనలతో దేవుని మందిరానికి వచ్చిపోతున్నారు. దేవుని దగ్గర నుంచి తెలుసుకోవాలన్న ఆలోచన, అవగాహన ప్రజలకి ఈరోజు కనబట్టలేదు. యేసయ్య 12 మందిని ఏర్పరచుకొని వాళ్ళకి బయలుపరుస్తున్నాడు, వాళ్ళకి తెలియజేస్తున్నాడు. వాళ్ళకి మార్కు సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించి చూస్తే, మార్కు సువార్త అందుకు ఆయన దేవుని రాజ్య మర్మములు తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడింది. కానీ వెలుపల ఉండువారు ఒకవేళ దేవుని వైపు వెలుపల ఉన్నవారు దేవుని వైపుకి తిరిగి పాప క్షమాపణ పొందుతారు. వారు చూచుటకైతే చూస్తారు, చూస్తారు కానీ కనుగొనరు, వినడం వరకు వింటారు కానీ వినియు గ్రహింపకయు ఉండుటకును. అపోస్తులైన మీకు, ప్రవక్తలైన మీకు నేను దీన్ని తెలియజేస్తున్నాను అన్నాడు. దీనికి బైబిల్ ట్రైనింగ్ అవసరమే లేదు, చదువు అంతకంటే అవసరం లేదు. ఈరోజు చదువుకున్న చాలా మంది సంస్కారం లేని బ్రతుకుతో సేవను చేస్తున్నారని వాళ్ళు అనుకుంటూ అన్నీ విడిచిన వాళ్ళు ఈదులో తిరిగినట్టు తిరుగుతున్నారు, సేవని నాశనం చేస్తున్నారు. సేవ అని ముసుగులో ఉన్నారు. దేవుడు వాళ్ళకి బయలుపరుస్తున్నాడా లేదంటే వాళ్ళకి ఎన్ని ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదివేసి దేవుని దగ్గర నుంచి ఏమి తెలుసుకోవాలో తెలియని స్థితిలో, ప్రజలకి ఏం బోధించాలో తెలియని పరిస్థితిలో, నిత్యత్వాన్ని గురించిన ఒక అవగాహన లేని స్థితిలో, ఆ లేని స్థితిలో ఉన్నారు. 12 మందిని ఏర్పరచుకున్నాడు,
తర్వాత 70 మందిని ఎన్నుకున్నాడు. లోకాసు వార్త 10వ అధ్యాయం 1వ వచనం. తర్వాత 70 మందిని ఎన్నుకున్నాడు. ఆ ఒక్కొక్కరినొక్కరు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కొంతమందిని ఆయన ఏర్పరచుకొని వాళ్ళకి మాత్రం ఈ మర్మాలు తెలియజేశాడు, అందరికీ కాదు. చదవండి లూకాసు వార్త 10వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరినిగా పంపించాడు. చాలు, ఇద్దరిద్దరినిగా పంపించి సేవ విషయంలో ఆయనతో కూడా వాళ్ళకి సువార్త విషయంలో బయలుపరచడానికి కొరకు కొంతమందిని ఏర్పరచు 12 మందిని ఎన్నుకున్నాడు, 70 మందిని ఎన్నుకున్నాడు. వాళ్ళు ఎన్నుకొని అన్ని ప్రాంతాలకు ఆయన వెళ్లే ముందు వాళ్ళు పంపిస్తూ పరిచర్య, పరలోక రాజ్యపు మర్మాలు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఈరోజు సేవ అంటే ఎట్లా అయిపోయిందంటే, మీకు దేవుణ్ణి నమ్ముకుంటే ఇవి వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. ఇది ఒక మాట చెప్పాలంటే ఆఫర్స్ పెట్టి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని అంటారే, అలాగా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని రకరకాల ఆఫర్స్ పెట్టి మీకు యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు అవి వస్తాయి, ఇవి వస్తాయి, ఇవి వస్తాయి. దాని కొరకు కాదు యేసు ప్రభుని నమ్ముకోవాల్సింది. అలా అనుకొని మీరు ఎవరన్నా వస్తే మీరు రావాల్సిన అవసరం లేదు. దేవుని మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? నిత్యత్వాన్ని గురించి తెలుసుకోవాలి, అది నాకు తెలియజేయబడాలి, నాకు భయం భక్తి ఉండాలి, భయం భక్తి నేర్చుకోవాలి. నేను భయం భక్తి నేర్చుకొని దేవుని మందిరంలో ఉండి నేను దేవుని దగ్గర నుంచి తెలుసుకోవాలి. సేవకులకి, విశ్వాసులకి, నేను సేవకులకి మరుగుపరచును అన్నాడు. విశ్వాసులు, దేవుని సేవకులు చెప్పే మాటలు మీకు అర్థం అవ్వాలంటే మీకు భయం భక్తి ఉండాలి. కొంతమంది ప్రసంగం చేసి వెళ్తే ఏం చెప్పాడు ఆయన, ఏం చెప్పాడు, ఏం అర్థం కాల. ఎందుకు అర్థం అవుతుంది? బంకమట్టి తలకాయ ఉంటే, మెదడు ఉంటే కదా, పరలోక రాజ్యం పరిశుద్ధత ఉంటే కదా, భయం ఉంటే కదా, భక్తి ఉంటే కదా. భయం ఉంటే భక్తి ఉంటే కదా వాళ్ళకి తెలియజేయబడేది. భయం భక్తి లేకుండా ఎలా తెలుస్తుంది? దేవుని యొక్క సందేశం, దేవుడు చెప్పే ఆ సీక్రెట్స్ని మీకు ఎలా అర్థమవుతుంది? మీకు ఎలా తెలుసుకుంటారు? భయం భక్తి లేని వాళ్ళకి అది అర్థం కాదని ఖచ్చితంగా చెప్తున్నాడు కదా. భయం భక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే దేవుని యొక్క సీక్రెట్లు తెలియజేయబడతాయి, అపోస్తులకి తెలియజేయబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించి చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఇంకా క్లియర్గా ఎవరికంటే వాళ్ళకి ఇవి చెప్పడం, ఎవరికంటే వాళ్ళకి పరలోక రాజ్యం యొక్క సీక్రెట్స్ని తెలియజేయుడు అనే దానికి యేసు ప్రభు ఒక కార్యాన్ని పేతురు జీవితంలో చేశాడు. చదవండి దాన్ని. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిని విప్పుతావో అది పరలోకమందును బంధింపబడును. ఏది బంధిస్తావో అది బంధించబడుతుంది. భూలోకమందు దేని విప్పుతావో అది పరలోకమందును విప్పబడును. అది పరలోకమందు విప్పబడుతుంది. అతనితో చెప్పెను. చూడండి, పరలోకపు రాజ్యపు తాళపు చెవులు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న బీరువా తాళాలు కానీ, లాకర్ తాళాలు కానీ మీరు ఎవరికంటే ఎవరికి చేతికి ఇస్తారా? ఇచ్చేటట్టే ఉన్నారు, మౌనంగా ఉన్నారు. ఇస్తారా? మీరు ఇంత మౌనంగా ఉండరు, ఖచ్చితంగా ఇచ్చేటట్టున్నారు. పని మనిషికి ఇచ్చేటట్టున్నారు. కొంతమంది పని మనిషికి ఇచ్చిపోతారు. ఆ తర్వాత 4 రోజుల తర్వాత పని మనిషి ఉండదు, వాళ్ళ భర్త ఉండడు. బీరువాళ్ళ డబ్బులన్నీ తీసుకుని గోవాలో జాలుతారు ఇద్దరు పోయి. 7 ఎత్తుక్కుంటా తిరుగుతుండాలి నిద్రమోహం వాళ్ళు. ఇస్తారా? పని మనిషికి ఇస్తారా తాళాలు? తల్లొబ్బాకండి గంగిరెద్దులాగా నోరు తెచ్చేప్పుడు ఇస్తారా? నేను చెప్పేది మీకు అర్థం కావట్లా. ఈ తాళాల సంగతే అర్థం కావట్లా. పరలోక రాజ్యం ఇంకేం అర్థం అవుతుంది మీకు? తాళాల గురించి చెప్తుంటేనే అర్థం కావట్లా. తాళం మీ పని మనిషికి ఇస్తారా? ఈరా మొత్తం తీసుకెళ్తుంది. ఎవరికంటే వాళ్ళకి ఏం కదా. యేసు ప్రభు పేతుర్ని పిలిచి, నువ్వు కేఫావి, నువ్వు రాయి, నీ మీద నేను సంఘాన్ని కడతా, ఇదిగో ఈ తాళపు చెవులని ఇచ్చాడు. పరలోక రాజ్యం యొక్క సీక్రెట్స్ పేతురికి ఇచ్చాడు. ఎవరికంటే వాళ్ళకి ఇవ్వలేదు.
అపోస్తులకి అప్పగించబడిన ఈ బోధ. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు తీసి నిత్యత్వానికి నడిపించగలిగిన, ముయ్యగలిగిన, తీయగలిగిన, క్షమించగలిగిన, పరిశుద్ధంగా చేయగలిగిన, నిత్యత్వానికి చేర్చగలిగిన ఒక సందేశాన్ని, ఒక పరలోక రాజ్యం యొక్క మర్మములను, సీక్రెట్స్ని, తాళాలని పేతురు చేతికి ఇచ్చేసాడు. ఎవరి చేతికంటే వాళ్ళకి ఇవ్వడు. ప్రపంచంలో ఎంతమంది సువార్త చెప్పినా బైబిల్ తీసుకుని ఒకే ఒక బోధ ఉంది, అది అపోస్తుల బోధ. ఆమేన్, హల్లెలూయా. అపోస్తులకి ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి, రక్తము కారణంతగా. ఒకటే బోధ, పోరాడండి అంటాడు. నేను పోరాడుచున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు. ఒక్కసారి అప్పగించబడిన బోధ, ఏరొక బోధ లేదు. అపోస్తులకి ఇవ్వబడిన బోధ ఇది. అపోస్తుల ప్రవక్తలకు ఇవ్వబడిన బోధ, దైవ సేవకులకి ఇవ్వబడిన బోధ. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు పేతురు చేతికిచ్చేసాడు. దాన్ని ఇప్పగలడు, తీయగలడు, ముయ్యగలడు. దాన్ని తీయగలడు, ముయ్యగలడు. నిత్యత్వానికి చేర్చడానికి కొరకు ఒక తాళపు చెవి పేతురు చేతికి దేవుడు ఇచ్చేసాడు. ఎవరికంటే వాళ్ళకి ఇవ్వలేదు. అందరికీ ఇవ్వడు, అందరికీ ఇవ్వడు. నమ్మిన వాళ్ళకి ఇస్తాడు, నమ్మకమైన వాళ్ళకి ఇస్తాడు, పరిశుద్ధులకి ఇస్తాడు, భయం ఉన్నోళ్ళకి ఇస్తాడు, భక్తి ఉన్న వాళ్ళకి ఇస్తాడు. భయం భక్తి లేని వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? మీ గుండెల మీద చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అద్దం ముందు పడుకొని భయం భక్తి ఉందో లేదో అద్దంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుకోండి. ఎదురుంటారు చూడు, నీ ఎదురు అద్దంలో కనపడుతుంటారు చూడు, వాళ్ళతో మాట్లాడు. నీకు భయం ఉందా, భక్తి ఉందా, కాస్తన్నా భయం భక్తి ఉందా అని మాట్లాడుకోండి. మీ మనసుతో మీరు మాట్లాడండి. ఈరోజు ప్రజల్లో భక్తి, భయం, భక్తి కనబట్టలేదు. అందుకని దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, పరలోకపు మర్మములు వాళ్ళకి బయలుపరచబడవు. మీరు బైబిల్ చదవచ్చు, ఒక నవల్లాగా మీకు ఉంటుంది. బైబిల్ ఎంతైనా చదవచ్చు, మీకు అర్థం కాదు. కంతాకే మంత్రి రథంలో పోతా ఉన్నాడు, రథంలో పోతున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, అర్థం కాదు. యెషయా చదువుతున్నాడు, అర్థం కాదు. అతనికి అర్థం కాలేదు. ఫిలిప్ పరిగెత్తుకొని వెళ్ళి నీకు అర్థం అవుతుందా అని అడిగాడు. నాకు అర్థం కాదు. ఎందుకు అర్థం అవుద్ది? చదువుకుంటే సరిపోద్దా? చదువుంటే సరిపోద్దా? చదువుకున్న వాళ్ళందరూ పరలోకానికి పోతే ఇక భూమి మీద ఎంతమంది మిగిలిపోతారు? దేవుని యొక్క సీక్రెట్స్ అవి ఎవరికంటే వాళ్ళకి చెప్పరు, ఎవరికంటే వాళ్ళకి చెప్పడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సంఘం పరిశుద్ధపరచబడి ప్రభు రాకడలో నిందారహితంగా మచ్చ, ముడత, డాగు లేకుండా ఆయన ఎదుటి నిలబడాలంటే అందరికీ ఆ పని అప్పగించడు. ఎఫెసీ పత్రికలో క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సంపూర్ణత గలవారమొక వరకు ఆయన కొంతమందిని నియమించాడు. అపోస్తుల్ని, ప్రవక్తల్ని, సువార్తికుల్ని, కాపరుల్ని, ఉపదేశకుల్ని. వీళ్ళ చేతికి అప్పగించాడు సంఘాన్ని. అందరికి ఇవ్వలేదు, అందరికి ఇవ్వలేదు. అందరూ సేవకులు కాదు. అహరోను కూడా సేవ చేశాడు. దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి, మోషేకి అహరోనుకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ప్రకటన గ్రంథం, రెవల్యూషన్, పరలోకంలోనికి తన ఆత్మను తీసుకుని వెళ్ళి జరగబోయేవి మొత్తం రాపించిన సేవకుడు అపోస్తులైన యోహాను అందరికీ వీటిని బయలుపరచడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా అంతే. అందరికీ బయలుపరచబడేవి కాదు ఇవి. దొంగ నోట్లాగా చలామణి అయిపోతున్నారు కొంతమంది దైవ సేవకులు ప్రకటిస్తూ ప్రజల్ని భ్రమపరుస్తూ నిత్యత్వాన్ని గురించి, ప్రభు రాకడ గురించి, పునరుద్ధానాన్ని గురించి, ఆయన మరణ పునరుద్ధానాల గురించి, నిత్యత్వాన్ని గురించి, పరలోక రాజ్యపు మర్మములు బయలుపరచడానికి అందరికీ సాధ్యము కాదు.
ఇక్కడ కూర్చున్న మీలో అసలు మీకు అర్థమవుతుందా? చెప్పేది అర్థమవుతుందా? మీకు అర్థమైతే మీరు ధన్యులు. మీరు ధన్యులు. ఎందుకు ధన్యులు? మీకు భయం భక్తి ఉందని. మీకు భయం భక్తి లేకపోతే నేను కాదు కదగా యేసు ప్రభు వచ్చి ప్రసంగం చేసినా మీకు అర్థం కాదు. ఎవరొచ్చి చెప్పినా మీకు అర్థం కాదు. అర్థం కాదు. ముసలమ్మ ముచ్చట్లకి చెవి పెడతారు, దేవుని మాటలకు మనసు పెట్టరు. భయం భక్తులే అందరూ వచ్చి దండం పెట్టుకోబోతున్నారంట. అందరూ గర్భగుడిలో దేవుడు ఉన్నాడని, దేవుడు అనబడుతున్నాడని ఎవడో రాయి చెక్కాడంట. పనోడు కూలోడు రాయి చెక్కాడు. ఆ రాయి చెక్కినోడేమో బయట పెట్టారు. ఆ రాయిని తీసుకెళ్ళి దేవుడు చేశారు. అర్థమైందా? అందరూ పోయి దండం పెడుతున్నారు, అందరూ పోయి చపలు వాయించుకుంటున్నారు. ఆ గుళ్ళోనే ఉందంట ఒక పిల్లి. అంటూ పిల్లి ఉందంట గుళ్ళో. అందరూ దండం పెట్టుకుంటుంటే ఆ పిల్లి దేవుడి మీదకు పోయి తలకాయ మీదకి ఎక్కి అభిషేకం చేసిందంట. దేవుడికి అభిషేకం చేసిందంట. దానికి గుళ్ళో ఉంది కాబట్టి భయం లేదు దానికి. అక్కడే ఉంది, దానికి భయంలే. మీరు నవ్వినారు కానీ కొంతమంది ఆ పనే చేస్తున్నారు. అర్థమైతే చస్తారు, అర్థం కాకపోతే బతకతారు. దేవుని మందిరం, దేవుని ప్రత్యక్షత బయలుపరచబడే స్థలం, దేవుడు నివసించే స్థలం, నిత్యత్వానికి చేర్చే స్థలం. ఆయన పరలోకపు మర్మాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం నుంచి చదివితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదియు లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగా ఆయన దానిని తన ఎదుట నిలబెట్టుకొనవాలనని వాక్యముతో ఉదక స్నానము చేసి దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచి దాని కొరకు తనను తానే అప్పగించుకొనెను. అందువలనే పురుషుడు కూడా తన సొంత శరీరాన్ని తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన సొంత శరీరాన్ని తన సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్లు భార్యని ప్రేమించాలి. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరాన్ని ద్వేషించుకునేవాడు ఎవడు ఉండడు కదా. ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు కదా. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. సంఘానికి క్రీస్తే శిరస్సు. చదువమ్మా పూర్తి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యని హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరులై ఉందురు. ఇది పెద్ద మర్మము. అయితే నేను క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి చెప్తున్నాను. చాలు. ఇది క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి చెప్తున్నాను నేను. దానికి పైన ఇందాక చెప్పిన దానికి పైన చెప్తే క్రీస్తే సంఘానికి శరీరానికి శిరస్సు అన్నాడు. ఆలోచనలు మనకు పరలోక రాజ్యాన్ని గురించి ఏమైనా చెప్పాలంటే యేసయ్యే చెప్తాడు. మనం శరీరమైనప్పుడు ఆయన శిరస్సు అయినప్పుడు, ఆయన మనం వధువైనప్పుడు, ఆయన వరుడైనప్పుడు, ఆయన శిరస్సులో నుంచి వచ్చే ఆలోచనలతో ఆ పరలోక రాజ్యం తలక యేసయ్య లేకపోతే ఆ సంఘానికి నడిపింపు అనేది ఉండదు. పరలోక రాజ్యం యొక్క మర్మములు ఎవరికి తెలియజేయబడవు. పరలోక రాజ్యాన్ని గురించి నేను చెప్తున్నానంటే, మీరు శరీరం, నేను సంఘం. నేను ప్రియుణ్ణి, మీరు శరీరం. నేను పురుషుణ్ణి, మీరు స్త్రీ. సంఘంకి క్రీస్తు శిరస్సై ఉండి మర్మంతో కూడిన మాట. చూడండి, ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటారు.
మనం చూస్తే ఇంక వీళ్ళు విడిపోతారేమో అనుకుంటాం, ఇంకా వీళ్ళు విడిపోతారు, వీళ్ళు జీవితంలో కలవరు అనుకుంటాం. సాయంత్రానికి మళ్ళీ చేతులు చేసుకుని ముసి నవ్వులు నవ్వుకుంటా హ్యాపీగా నవ్వుకుంటుంటారు. చూసిన వాళ్ళు ఇర్రోళ్ళు అయిపోతారు, వాళ్ళేమో హ్యాపీగా ఉంటారు, సంతోషంగా హ్యాపీగా ఉంటారు. సాయంత్రానికి ఖుషిగా ఉంటారు, హ్యాపీగా మాట్లాడుతుంటాడు. ఇది పెద్ద మర్మం అన్నాడు. ఈ మర్మం ఏంటో నాకు తెలియదు, పెళ్ళి పెడాకలేనో నాకేం తెలుసు, మీకే తెలిసి ఉండాలి ఎక్కువ. వాడిద్దరు ఏకశరీరులు అన్నాడు, సంఘం అన్నాడు, క్రీస్తు అన్నాడు. వాళ్ళిద్దరు లేకపోతే కలిసి ఏకంగా పరలోక రాజు నిత్యత్వాన్ని గురించి చెప్తున్నాడు. ఈ మాట విడిచి భార్య ఎత్తుకుని సంఘం పరిశుద్ధపరచబడుతుంది, శుద్ధి చేయబడుతుంది, కళంకం లేకుండా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, ప్రియురాలుగా ఉంటుంది. ఆ ప్రియురాలకి చెప్తాడు ఆయన సీక్రెట్స్ అన్నీ. అందరికీ చెప్పడు, ఆయన సమస్తాన్ని తన ప్రియురాలకి ఇస్తాడు. ఆయన కూర్చున్న స్థలంలో మనం కూర్చుంటాం, యుగాలు ఆయనతో ఉంటాం. ఆ ధన్యత అందరికీ రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎన్నటన్నటికి యేసయ్య లాగా మనం మార్చబడాలి. ఆయన వలె ఆయన సంపూర్ణత మనం ఎదగాలి. అది దైవ సేవకులకు ఇచ్చిన ఒక పని, డ్యూటీస్, ఉద్యోగాలు. సంఘాన్ని పరిశుద్ధపరిచి నిత్యత్వానికి చేర్చే ఒక జాబ్, ఉద్యోగం దేవుడిచ్చాడు. ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాం. ఇంటికి వెళ్తా చదవండి. క్రీస్తుకు కలిగిన సంపూర్ణమైన సమానత్వం కలిగే వారి వరకు మిమ్మల్ని ఇలా నియమించాడు. వాళ్ళు ఈ సంఘాన్ని పరిశుద్ధపరిచి నిత్యత్వానికి దేవుని ఎదుట నిలబెడతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకే ఒక మాటలో చెప్పాలంటే, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుతారో ఆ పరిశుద్ధాత్ముడు కంటికి కనబడనిది, చెవికి వినపడనిది, హృదయానికి గోచరం కానిది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు బయలుపరిచింది గాక. ఓ రాబా శాందా దా బాబా, ఓ రీబా షాదా దా బాబా. పరిశుద్ధాత్మ ద్వారా భయము, భక్తి, పరిశుద్ధత, కళంకం లేని వారికి మాత్రమే ఆయన యొక్క పరలోక రాజ్యం యొక్క సీక్రెట్స్ తెలియజేస్తాడు. అందరికీ కాదు. అందరికీ కాదు. దేవుడి సీక్రెట్స్ బయలుపరిచే, నీకు తెలియజేసే గుంపులో నువ్వు ఉన్నావా? తెలిసి తెలియని ఇటు అటు తిరుగుతూ అక్కడే ఉన్న జీవజల ఓటని కనుక్కోలేని స్థితిలో, దేవుడు చెప్పినంత వరకు కనుక్కోలేని హాగర్లాగా అటు ఇటు తిరుగుతూ ఏమీ ఎరగని పరిస్థితులు, ఏమి తెలియని స్థితిలో తిరుగుతున్నావా? ఒక విషయంలో అబ్రహాముని నేను మెచ్చుకుంటాను. ఏ విషయంలో తెలుసా? దేవుడు నీ కుమారుడు నాకు ఇచ్చేసి బలి అంటే భార్యకి చెప్పకుండా పోయాడు. ఎవరికి చెప్పకుండా? కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి, భార్యకి చెప్పకూడదు. మగవాళ్ళు వింటున్నారా? చెప్పకూడదు, పొరపాటుని చెప్పకూడదు, వీళ్ళకి చెప్పకూడదు. నేను ఆ విషయంలో అబ్రహాంని మెచ్చుకుంటాను. 90 ఏళ్ళు శారాకి, 100 ఏళ్ళు అబ్రహాంకి. అప్పుడు కానీ దేవుడు చెప్పినట్లుగా కానీ నేను బిడ్డను తీసుకెళ్ళి చెప్పకూడదు. భార్యకి చెప్పలా, కొడుకుని తీసుకెళ్ళి బలి కొడుకే చెప్పలా. సీక్రెట్స్ని ఎవరికంటే వాళ్ళు చెప్పకూడదు. చెప్పలా, శారాకి చెప్పలా, చెప్పకుండా తీసుకెళ్ళి బలియడానికి తీసుకెళ్ళిపోయాడు. ఒకవేళ అప్పుడు చెప్పుంటే ఏం జరుగుతుందంటే, మీరు ఇంటికి వెళ్ళి ఊహించుకోండి. 90 ఏళ్ళకి లేక నా కొడుకు పుడితే ఇప్పుడు ఆ కొడుకుని తీసుకెళ్ళి బలిస్తావా ముసలోడా అని శారా అబ్రహామును పట్టుకొని కొట్టుండేదేమో ఊహించుకుంటున్నాను నేను. భర్తని కొట్టని భార్యలు ఎవరైనా ఉన్నారా? భర్తని కొట్టని భార్యలు ఎవరైనా ఉన్నారా? మన పురాణాల్లో చూస్తే దేవుళ్ళే కొట్టించుకున్నారు. ఆడవాళ్ళ దగ్గర దేవుళ్ళే కాలుతో కొట్టించుకున్నారు. చూసారా? అర్థమైందా మీకు?
పొరపాటు చెప్పకూడదు ఆడవాళ్ళకి. దేవుడే చెప్పాడు ఆడవాళ్ళకి చెప్పమని. ఏ విషయం చెప్పమన్నాడు తెలుసా? ఆగరణ ధరిమే విషయంలో. వీళ్ళు కఠినస్తులు. ఈ ఆడవాళ్ళు ఎంత కఠినస్తులు అంటే, తీసుకెళ్ళి అబ్రాహాము దగ్గర చేర్చింది ఈ హాగర్ని ఈ ఆడవాళ్ళే. తర్వాత తరం అంటే కూడా తరిమేసి, చాలా కఠినమైన మనసుతో తరిమేసింది కూడా శారానే. ఈ విషయం అబ్రహాం, ఈ విషయంలో శారా మాటిను, నువ్వు తరమలేవు, నీకు పాప భీతి, ప్రేమ ఎక్కువ, చార తీసావు కదా, కొడుకు పుట్టాడు కదా, నువ్వు తరమాలంటే నీకు మనసు అప్పదు, నీ భార్యకి చెప్పు, నీ భార్య తరిమేస్తుంది అన్నాడు. అలేలు చెప్పండి మా ఆడవాళ్ళందరూ గట్టిగా చెప్పండి. అటువంటి కఠినమైన మనసు మీకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. భూమిని భరించే భారం మీకుంది, కఠినమైన మనసు మీకుంది. అయినా మగవాళ్ళు ఆడవాళ్ళకి కొన్ని విషయాలు చెప్పకూడదు. దేవుడు కూడా లోకములో ఉన్న వాళ్ళందరికీ చెప్పడు. భార్యకే కొన్ని విషయాలు చెప్పనప్పుడు లోకంలో ఉన్న వారికి దేవుడు ఎందుకు చెప్తాడు? పొరపాటుని చెప్పడు. గుర్తుపెట్టుకోండి, ఎవరికంటే వాళ్ళకి చెప్పకూడదు, ఎవరికంటే వాళ్ళకి చూపించకూడదు, ఎవరికంటే వాళ్ళకి తాళాలు ఇవ్వకూడదు, ఎవరికంటే వాళ్ళకి తలుపులు తీయకూడదు. కొంతమంది మెయిన్ రోడ్డు మూసి వెనక తలుపులు తీస్తుంటారు. పెద్ద సీక్రెట్ ఇది. అర్థమైతే చాలు మీకు నేను చెప్పేది. మెయిన్ రోడ్లో నుంచి, మెయిన్ గేట్లో నుంచి సూది పోదు, వెనక గేట్లోంచి చెప్పకూడదులే, ఏనుగులు పోతుంటాయి, ఏనుగులు వచ్చిపోతుంటాయి. ముందు గేట్లోంచి ఒక సూది కూడా బయటికి పోదు. అబ్బా, ఎంత సీక్రెట్ రా నాయన ఇది. ఇది లోక తీరు. దేవుని పద్ధతి అది కాదు. ఎవడు భయభక్తి కలిగి ఉంటాడో వాళ్ళకి మాత్రమే దేవుడు తాళపు చెవులు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వస్తే, కంటికి కనబడనిది, చెవికి వినబడనిది, హృదయానికి గోచరం కానిది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మీకైతే బయలుపరచబడుతుంది. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి అగమ్య గోచరమైనది. వద్దు వాయించబాక, పాడినయ్యా, గోరంట్లో పాట పాడటం మానేశా, పాడను. మొన్న గుడ్ ఫ్రైడే రోజు పాట పాడా, దాన్ని తీసేశారు, అందుకని నేను పాడను. చెప్పకూడదు అనుకున్నా, మీరు వాయించలేరు కాబట్టి చెప్పేస్తున్నా. ఎందుకు పాడాలా? గుడ్ ఫ్రైడే రోజు కన్నీళ్లతో ఒక పాట పాడా, దాన్ని తీసేశారు. అంత అన్యాయం పాట, సినిమా పాట ఏమైనా పాడాను? ఏదైనా పబ్లిక్ అవుటోళ్ళు, ఏరే వాళ్ళు రాసిన పాట పాడానా? కాదే. నాకు కూడా చాలా సీక్రెట్లు ఉన్నాయి నాయన, నేను కూడా పాడను. ఏదో అద్దెపోదకులాగా వస్తా, వాకింగ్ చెప్పి వెళ్ళిపోతా. ఎందుకు నేను పాడాలా? అది చేత తల్లి చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి, చేత తల్లి చెప్పండి. ఆ కంటికి కనబడనిది, హృదయానికి గోచరం కానిది, అది పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడు మనకు బయలుపరుస్తాడు. అందరికి కాదు, అందరికి బయలుపరచడు. బయలుపరిచారని అనుకుంటుంటారు వాళ్ళు. అర్థం కదా? అది అంతా మాకు తెలుసు అనుకుంటుంటారు ఒకడు, ఏమి తెలియదు వాడికి. అర్థం కదా? దేవుని యొక్క పైనుంచి, ఒక పైనుండి పరిశుద్ధాత్మ వశుడై అతడు పద్మాసు దీవులో ఉండి పరలోక రాజ్యాన్ని గురించి తెలుసుకొని, సింహము దానిని విప్పలేనిది, గొర్రె పిల్ల దాన్ని విప్పగలదు అని రాయగలిగిన వాడే దేవుని సేవకుడు. పరలోక రాజ్యం గురించి తెలుసుకొని రాయగలిగిన వాడే. చేత తెల్లని చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, హుషారుగా చెప్పండి. నేను ఈ సంవత్సరం పాడిన పాట, హిందీలో పాట, 3 రోజుల తర్వాత ఓసన్న మిస్టిక్ కర్నూలులో రిలీజ్ అవుద్ది. హిందీ పాట వినండి. నెక్స్ట్ కన్నడ వస్తుంది, తర్వాత బెంగాలీ వస్తుంది, ఆ తర్వాత మలయాళం రాస్తూ ఉన్నారు, మలయాళం కూడా పాడుతున్నాను, బంజారా కూడా పాడుతున్నాను. మీరు వినండి,
నా పాట వినాలనుకుంటే ఓసన్న మినిస్ట్రీ కర్నూలులో వినండి, కర్నూలు ఛానల్లో వినండి. చేత తెలుగు చెప్పండి, గట్టిగా హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి. ఇవి మీకైతే బయలుపరచబడ్డాయి, అందరికీ కాదు, అందరికీ కాదు. చదువుకున్న వాళ్ళు చాలామంది ప్రసంగాలు చేస్తారు, చదువుకున్న జ్ఞానంతో చేస్తారు, దేవుని దగ్గర నుంచి తెలుసుకునే కాదు. ఆహారం లాంటి వాళ్ళు, మాటకారులు, చమత్కారంగా మాట్లాడేవాళ్ళు అబ్బో చాలామంది ఉన్నారు. అర్థం కదా, చాలామంది ఉన్నారు. అందరికీ కాదు, మీకు బయలుపరచబడతాయి, మీకైతే అది బయలుపరచబడుతుంది. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు, మిమ్మల్ని విశ్వాసులుగా చేశాడు. మీకు భయము భక్తిని దేవుడిచ్చాడు. ఎక్కడున్నాడు అక్కడ మోకరించండి. టైం 9 నిమిషాలు ఎక్కువైంది, క్షమించండి, మోకరించండి. ఇది స్పీడ్ ఉందో కరెక్ట్గా ఉందో? కరెక్ట్ టైం. అందరూ మోకరించండి. నిలువు మోకాళ్ళు, అందరూ నిలువు మోకాళ్ళు, 2 చేతులు పైకి. ప్రభువా, నాకు కూడా నీ పరలోకపు యొక్క మర్మములు తెలియజేయండి. దానియేలుకు తెలియజేశావు, మోషేకి ఐగుప్తులోని ప్రజలను తీసుకొచ్చే ఒక సందేశాన్ని ఇచ్చావు, యోసేపుకు తెలియజేశావు, పద్మాసు దీవులో అపోస్తలుడైన యోహానికి బయలుపరిచావు. నాకు కూడా నిత్యత్వాన్ని గురించి పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయండి. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ సందేశం, వాళ్ళకి మాత్రమే ఈ వాక్యం అర్థమవుతుంది. నిత్యత్వంలో యుగ యుగాలు ఆయనతో ఉండే అనుభవం దేవుడు ఆ జీవితాన్ని మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దేవుడు నీకు బయలుపరచబడును గాక. రాజ్యాన్ని గురించి, దేవుడి రాజ్యం సందేశం దేవుడు నీకు బయలుపరచబడును గాక, దేవుడు నీకు తెలియజేయను గాక. దేవుడు నీ కొరకు నీకే నిత్యత్వాన్ని గురించి ఒక అవగాహన బయలుపరచును గాక. ఆ భాషలతో మాట్లాడేవాడు మాట్లాడండి, ఆత్మలో ఆనందించేవాడు ఆనందించండి. పరలోక రాజ్యం గురించి, ప్రియుడి గురించి, ప్రియురాలు గురించి మనం వేరు కాదు, మనము ఒకటే, యేసయ్యలో ఒకటై ఉన్నాము, ఆయన శరీరమై ఉన్నాము. ఇది పెద్ద మర్మం. యుగ యుగాలు ఆయనతో మనం ఉండబోతూ ఉన్నాం. ఆయన ఉన్న స్థలంలో, నేనున్న స్థలంలో మీరు ఉంటారన్నాడు. యుగ యుగాలు మీతో, యుగ యుగాలు నాతో మీరు ఉంటారన్నాడు. యుగ యుగాలు నాతో ఉంటా అన్నాడు. యుగ యుగాలు దేవుడు మనకు బయలుపరచడానికి దిగి వచ్చి ఉన్నాడు. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకుంటారో, ఎవరైతే పిలిస్తే వస్తారో, దేవుని మీద మనస్సు పెట్టుకొని లోకాన్ని ఎవరైతే విడిచిపెడతారో, దేవుని యొక్క మనసు మీ మనసును తిప్పుతారో, వాళ్ళ మీద యుగ యుగాలు ఉండే ఒక రాజ్యానికి నిన్ను సిద్ధపరచడానికి కొరకే ఆయన పరిశుద్ధాత్మను పంపించి, ఆయన కొంతమందిని నియమించి సంఘాన్ని పరిశుద్ధపరిచేదానికి అపోస్తుల్ని, ప్రవక్తల్ని, సువార్తికుల్ని, కాపరుల్ని, ఉపదేశకుల్ని పెట్టి పరిశుద్ధపరిచే ఒక సంఘం. అపోస్తులకి ఒక్కసారి ఇవ్వబడిన సందేశం, ఉపదేశం, అపోస్తులకి, ప్రవక్తలకి బయలుపరచబడిన ఈ మర్మం, యుగ యుగాలు ఆయనతో ఉండే ఒక అనుభవం. 2 చేతులతో స్తోత్రం చెప్దాం, అందరం స్తోత్రం చెప్దాం. ప్రభువా, నాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం, నాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం, బయలుపరిచినందుకు నీకు స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. 2 చేతుల పైకి ఆయన సన్నిధిలో, ప్రభువా, జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి అజ్ఞానం ఎన్నుకొని అజ్ఞానుల ద్వారా మనకు బయలుపరుస్తున్నారు. నాయన, వెర్రివారిని ఎన్నుకున్నారు, అజ్ఞానులు ఎన్నుకున్నారు. మీరు ఎన్నుకొని మాకు నిత్యత్వాన్ని గురించిన అవగాహన మాకు తెలియజేస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెప్తాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. స్తోత్రం. ప్రార్థన.
ప్రేమగల తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన. ఈ దినమున తండ్రి మొదటి ఆరాధనలో తండ్రి ఇంతవరకు మీ దాసుల ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రం తండ్రి. మీ పరలోక రాజ్యపు మర్మాలు తెలుసుకుని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం స్తోత్రం. యేసురాజా స్తోత్రం. లోకంలో ఎంతోమంది గనులైన వారు ఎంతో ఉంటుండగా వారందరికీ లేని గొప్ప ధన్యత ప్రభావం మాకు ఎనికి లేని మాకొక్కరికి ఈ రాజ్య మర్మాలు గ్రహించేటట్లు మీరు చేసినందుకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. అయ్యా సహాయం చేయండి తండ్రి. ఈ మర్మాల ప్రకారం జీవించి అలాగా ఆయా భయము భక్తి కలిగి అయ్యా మా యొక్క జీవితాన్ని కొనసాగించినట్లుగా సహాయం చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం యేసయ్యా స్తోత్రం స్తోత్రం. అయ్యా కనికరించు అయ్యా. మీరే ఆఖరి వరకు అంతవరకు తండ్రి నమ్మకంగా తండ్రి ఈ యొక్క పరిచర్లో ముందుకు కొనసాగినట్లుగా తండ్రి సహాయం చేయండి. భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి. వాక్యం చెప్పిన మీ దాసుని బలపరిచి ఇంకనూ బలంగా వాడుకోమని వేడుకుంటున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. కూడి వచ్చిన పని బిడ్డలందరినీ ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరిని ప్రభా మీరే ఆత్మచేత నింపి బలపరిచి మీ యొక్క మహిమగల రాజ్యం కొరకు రాకడకు సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం మనకు సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి మహాదేవుని యొక్క కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.